అందరికీ వందనాలండి. 747 పేజీలో ఉందండి. హోషేయ గ్రంథము కుడివైపు 5వ అధ్యాయం చదువుకుందాము. యాజకులారా నా మాట ఆలకించుడి, ఇశ్రాయేలు వారలారా చెవిని పెట్టి ఆలోచించుడి, రాజసంతతి వారలారా చెవియొగ్గి ఆలకించుడి. మీరు మిస్పా మీద ఉరిగాను, తాబోరు మీదను వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును. 2వ వచనమండి. వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారినందరినీ శిక్షింతును. ఎఫ్రాయిమును నేనెరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు, ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి. 4వ వచనమండి. తమ క్రియల చేత అభ్యంతర పరచబడిన వారే వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేక పోదురు. వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యెహోవాను ఎరుగక ఉందురు. 5వ వచనమండి. ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుబడి త్రొట్టిల్లుచున్నారు. వారితో కూడా యూదావారును త్రొట్టిల్లుచున్నారు. వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోవుదురు గాని ఆయన వారికి తన్ను మరుగ చేసుకొనినందున వారికి కనబడకుండును. యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి. ఇంకొక నెల అయిన తరువాత వారు వారి స్వాస్థ్యములతో కూడా లయమగుదురు. 8వ వచనమండి. గిబియాలో బాకానాదము చేయుడి, రామాలో బోర ఊదుడి, బెన్యామీనీయులారా మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతావేనులో బొబ్బ పెట్టుడి. శిక్షా దినము ఎఫ్రాయిము పాడైపోవును. నిశ్చయముగా జరగబోవు దానిని ఇశ్రాయేలీల గోత్రపు వారిని నేను తెలియజేయుచున్నాను. 10వ వచనమండి. యూదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయు వారి వలె ఉన్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. 11వ వచనమండి. ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింప గోరువారు వారికి అధిక శ్రమ కలుగును. వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు. ఎఫ్రాయిములకు చిమ్మట పురుగు వలెను, యూదావారికి వత్స పురుగు వలెను నేనుందును. తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయుల యొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచ జాలడు, నీ పుండు బాగుచేయ జాలడు. ఎలయనగా ఎఫ్రాయిమీయులకు సింహం వంటి వాడను గాను, యూదావారికి కొదమ సింహం వంటి వాడను గాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును. విడిపించువాడొకడును లేకపోవును. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదకుదురు. 6వ అధ్యాయం అండి, కుడివైపే ఉంది. మనము యెహోవా యొద్ద మరలుదుము రండి. ఈయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినము ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పగా వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. 4వ వచనమండి. ఎఫ్రాయిము, నిన్ను
నేనేమి చేతును యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలువలేకపోవును. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించున్నట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. ఆ రోజునవండి, నేను బలిని కోరను, కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. 7వ వచనమండి. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. గిలాదు పాపాత్ముల పట్టణము అయ్యను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి. బందిపోటు దొంగలు పొంచియుండునట్లు యాజకులు పొంచియుండి షెకెము మార్గములో నరహత్య చేసెదరు. వారు ఘోరమైన కాముకత్వము జరిగించు వారై ఉన్నారు. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను. ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసము చేసెదరు. ఇశ్రాయేలు వారు తమ్మును అపవిత్ర పరచు కొనెదరు. చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఓ యూదా, అతడు నీకు కోతకాలము నిర్ణయించును. కోతకాలము అనే మాటకి అర్థము శిక్ష అనుందండి. నిర్ణయించును. నెక్స్ట్ అధ్యాయం 7వ అధ్యాయం అండి.